కూర్చో మామ. కూర్చుందాం మామ. ఏమైంది అర్జెంట్లో రమ్మను? ఏమైంది మామ? ఏం లేదు మామ, ఎన్నడు లేనిది మా అన్న నా మీదనే పంచాయతీ కూర్చోబెట్టిండు మామ. ఇప్పుడు మా అన్నదమ్ములు ఉన్నప్పుడు 100 సమస్యలు వస్తాయి, 100 అనుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి మీరే ఉంటారు. దానికి ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అది కాదు మామ, నా మీద చేసిన నేను ఫీల్ అయిపోతుండే మామ, కానీ నా పిల్లం మీద చేసిండు మామ. అరే రేపు పంచాయతీ అన్నాడు కదా, రేపు వాడి సంగతి చూస్తా రేపు. అది కాదురా, నువ్వు పెద్ద మనుషులకి ఎవరికైనా వినిపించినావు మరి ఇట్లా జరిగిందని? లేదు మామ, చెప్పాలి. అరే చెప్పాలేంది, పెద్ద మనుషులకు చెప్పి మనం మన వైపు మాట్లాడేటట్టు చేసుకుందాం. అట్లా చేసుకుని ఆస్తి మన వైపు వచ్చేటట్టు చేయాలి. మరి పెద్ద ప్లానింగే. హలో అన్నా, కొంచెం మాట్లాడేది ఉందన్న. ఇక్కడ మన వీరభద్ర అన్న షాప్కి రా. సరే రా అన్న. వస్తున్నాడు మా సర్పంచ్. మాట్లాడదామా, మాట్లాడి మరి ఆయనకు సెట్ చేద్దాం. నీకు లాస్ట్ ఫైనల్ గా చూసుకుంటామని చెప్పి మన సైడ్ ఎగ్నెస్ట్ గా మాట్లాడమని. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మా, కానీ మా అన్న అంతు చూడాలి రేపు. చేద్దాం రా, చూడాలంటే ఇంత బాధపడ్డాం ఈ అమ్మ. లేకపోతే నా భార్య మీద చేస్తాడు. అదేగా నేను అనేది. ఇప్పుడు అన్న 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 నువ్వుకుంటే నా భార్య మీద చేస్తాడు. A few moments later. ఏం లేదన్న, అదే ఇప్పుడు ఆదివారం పంచాయతీ అనుకున్నాం కదా, నాది మా అన్నది. అదే దాని గురించే మాట్లాడదామని పిలిచిన. సరే మరి మాట్లాడదాం, కానీ ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? ఈ పంచాయతీ లేకుండా మాట్లాడుకునే మార్గం లేదంటావా? ఇప్పుడు ఎందుకంటే ఒకటి నేను చెప్పేది విను ఫస్ట్, ఎందుకంటే ఊరు సర్పంచ్ని కాబట్టిగా గొడవలు వద్దు. ఎందుకంటే వాడు మనోరుడే, నువ్వు మనోరుడే, అంతా మనమే కదా. గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కరించాలి, అన్నదమ్ముల విషయం కాబట్టి గొడవలు లేకుండా. ఇప్పుడు ఇన్ని రోజులు అన్న అని ఓపిక పెట్టిన అన్న, ఇక ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఏదో అయింది జరిగినంత వదిలేయి. ఇప్పుడు ఎట్లయినా రేపు ఆదివారం పంచాయతీ అనుకున్నాం. మా ఉంటే మా అన్న అయినా ఉండాలి ఆ ఇంట్లో, లేదంటే నేను అన్న ఉండాలి. అంతే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకటి ఇప్పుడు పంచాయతీ కావాలంటే డిసైడ్ అయిపోయినావు కదా. ఇప్పుడు పెద్ద మనుషులు రావాలంటే ఉట్టిగా రారు కదా, మీకు అందరికి తెలిసిన విషయమే ఏంది కదా. ఉట్టిగా అయితే రారు కాబట్టి డిపాజిట్ పెట్టండి. నువ్వు 20,000 పెట్టు, వాడు 20,000. 20,000 ఏందన్నా, 50,000 పెట్టాలి. మా అన్న సంగతి చూడాలంతే. 20 చెప్పిన 50 పెడతాం. సంతోషం, రైట్, పెట్టు 50 పెట్టు. పెద్ద మనుషులు వస్తారు, మాట్లాడదాం, అప్పుడే డిసైడ్ చేద్దాం. అన్న మాకు 5 ఎకరాల భూమి ఉంది, ఎట్లాగైనా చేసి ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, కానీ ఎక్కువ భూమి మాత్రం నాకే రావాలి. నీకెందుకు రాదు? మా ఇంటికి చిన్న కొడుకు కాబట్టి నీకు తీయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మంచి చెడు నువ్వే చూసుకుంటావు కదా, మీ నాన్నోళ్ళే నువ్వే చేస్తున్నావు కదా, ఎకరం భూమి తీయాల్సిందే. ఇది మాత్రం కరెక్ట్ నువ్వు అన్నది. మరి కరెక్ట్ కాకపోతే ఏందన్నా, వాళ్ళన్న రూపాయిగా మాట్లాడుతున్నట్టు వాడిని ఎప్పుడు చూడలే నేను అట్లా. అందుకే రూల్ ప్రకారం అయితే వెనకట అయితే మాత్రం చిన్నోడు కాంటే మాత్రం అమ్మ నాన్న ఉంటారు. ఇది మాత్రం నువ్వు అన్నది కరెక్టే, 100 పాలన మాత్రం కరెక్ట్ నువ్వు అన్నది. ఇదే అన్న, రేపు ఇప్పుడు పంచాయతీ కూర్చున్నప్పుడు చెప్పాలి ఇదే మాట, ఇక్కడ కాదు చెప్పేది. చెప్తాం, అందరం చెప్తాం అక్కడ పోయి. అన్న ఇగో ఇప్పుడు చెప్తానా, మాకు 5 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు షేరో 2 ఎకరాలు వస్తుంది. ముసలోళ్ళకి 2 ముసలోళ్ళు కదా. ఇప్పుడు ఇంటికి చిన్న కొడుకు ఎట్లా నేనే కాబట్టి నాకు 1 ఎకరం భూమి వస్తుంది ముసలోళ్ళని చూసుకున్నందుకు. ఆ ఎకరం భూమి మాత్రం మీరే ఇప్పించాలి, మీరు మాత్రం నా సైడే మాట్లాడాలి. మీ సైడే మాట్లాడాలి, నా సైడే మాట్లాడాలి. చెరో 10,000 ఇస్తా. 10,000 ఇస్తాం. ఓకే సరే, ఓకే, రైట్. సర్పంచ్ అన్న ఇది మాత్రం వదిలిపెట్టవద్దు మనం. సరే, ఏం కాదు, తగ్గేది. ఇక ఇంకా 2 రోజులైనా తిరుగుదాం, ఇంకో 10,000 తీసుకుందాం. ఇంకా 2 రోజులైనా తిరుగుదాం, ఇంకో 10,000 తీసుకుందాం. భయ్ సరే, రైట్, రైట్. అన్న నేను వెళ్ళి బీర్ తీసుకొస్తా. బీర్ తీసుకొస్తా. బీర్ తీసుకొద్దా? బీర్ తెద్దాంపా, తాగుదాం ఇవాళ బాగానే. A few moments later. అన్న ఇగో బీర్లు తాగేది, నేను ఊర్లో పోయి పెద్ద మనుషులతో మాట్లాడొస్తా. సరే, ఓకే ఓకే. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే తమ్ముడు. ఏంద్రా మీ తమ్ముడు పంచాయతీ అది అంటాడు, మాట్లాడుకోరా మీరు? మాట్లాడుకో కాదన్నా, ఆ రోజు మా భార్య, మా మర్దలు, మా తమ్ముడు, మా తమ్ముడు ఏం చేశారంటే మా భార్యను ఒక్కదాన్ని చూసి ఎట్లా కొడతారన్నా, ఎట్లా కొడతారు? పెద్ద వదిన అమ్మతో సమానం, ఎట్లా చూడాలి? సరే పెద్దది చెప్పింది, మరి వదిన చెప్పింది, మరి అది కాదే అని చెప్పాలి. నువ్వు కొట్టిండు అన్న, చెయ్యి ఎందుకు చెప్తారన్నా?
పెద్దదాని మీద ఏమైనా చేయలేపుతారా వచ్చి లేపేయండి. తల్లెంపుకి లేపేయండి. అంటే మా మర్దలు వచ్చి మన నా భార్యకు వచ్చి జుట్టు బట్టి అంత అవసరం ఏమొచ్చింది చెప్పు ఆయన వరకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా ఇప్పుడు ఏముందా నా కూర్చోవడమే ఏం లేదు. లక్ష పెడతాను నేను. ఓకే లక్ష పెడతా. వాడు ఎట్లా కొట్టిండో వాడు అంతు చూసి బాధ ఆయనకు నేను ఆయన సంగతి ఏం చెప్తా. వాళ్ళ ఇంట్లో నుంచి ఎవ్వరు ఉండొద్దు ఇంట్లో. లేదు మీ తమ్ముడే కదా. తమ్ముడు ఉంటే ఏందన్నా అది కాదు. నా తమ్ముడు ఉంటే ఏంది ఎట్లుండాలి తమ్ముడు ఉంటే అది కాదే. నాకన్నా పెద్దది నీకన్నా పెద్దది ఎట్లా గౌరవంగా మాట్లాడే పెద్దది తిట్టది ఇంట్లో తిడతలేరా అన్న చూస్తలేరా. నువ్వు అడిగినావా తమ్ముడు ఇట్లా అడిగే సరే నా భార్య మీద చేయలేపుతాడు ఆయన. పెద్దోడు చేయలేకపోద్దు, చిన్నోడు లేపిండు. చిన్నోడు వదిన మీద చేయి లేపిండు. తల్లితో సమానం. ఎట్లా లేపుతాడు అన్న చెయ్యి చెప్పు నాకు. చెయ్యి ఎట్లా లేపుతాడు ఆయన. అట్లా కాదు వీళ్ళ పంచాయతీ పోయినా పోయినా లేపే అవసరం ఏమో వచ్చింది. ఆ రోజు నేను ఆడనే ఉన్నా. అవును వీళ్ళు మొత్తుకుంటా అంటే మా ఇంటికి వచ్చింది. నేను పోయి చెప్పినారే ఆగంటారా ఆదివారం రోజున పంచాయతీలో మాట్లాడదాం చేద్దాం అంటే అసలు ఆగరు వీళ్ళు. వీడంటే వాడే కొడతాడు. అయితే సర్పంచ్ సాబ్ వచ్చినా కూడా అన్న తోడా కొట్టి ఎక్కడంటే అక్కడ కూర్చున్నాం బోర్డు ఎక్కడ అని చెప్తాడా. ఒకటి మీ తమ్ముడు 50,000 డిపాజిట్ పెడతానంటాడు, నువ్వు 50,000 డిపాజిట్ పెట్టు. తమ్ముడు ఎవరన్నా ఎవరు పుట్టిన తమ్ముడు అన్న. నా భార్య మీద చెల్లి పెట్టినప్పుడు తమ్ముడే లేడు తెలుసా. సరే తమ్ముడు ఇప్పుడు ఆయన 50,000 పెడతాను. నేను లక్ష పెడతాను. లక్ష పెడతా పెట్టు. లక్ష పెట్టి కూర్చున్నావు ఇంట్లో. బయట ఇంట్లో ఉండొద్దు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు. అన్నదమ్ముల పంచాయతీకి అన్న తమ్ములు వదిన మీద చేయలేపక ముందు అన్న తమ్ములు అనుకున్నాం మేము. నీది కరెక్ట్. మరి వదిన మీద చేంజ్ లేపుతాడు. ఇది కరెక్ట్. నేను వచ్చినప్పుడు కూడా అన్న అది కాదన్న అన్న కూర్చొని మాట్లాడదా అని చెప్పాలి. నేను వదిన చెప్పిన అట్లా వదిన అంటే నా ముందు నా భార్య మీద చేయి ఇట్లా లేపుతాడు. వదిన అంటే కన్న తల్లితో సమానం. అవును అట్లా చేయలేపుతాడు ఆయన. సరే ఇదంతా కాదేమో ఇదంతా కాదు. అరే అన్న ఒక్కటే అన్న, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారన్న, 5 ఎకరాల భూమి ఉంది. మీరు ఏం చేస్తారు చెప్పు తెలియదు కానీ నేను మీకు 20,000 ఇస్తా. రోడ్డు మీద బిట్టు నాకు వచ్చింది చూడు. మాకు 20 ఇస్తా. మరి ఇది ఎవరికి తెలియదు. అదే అన్న ఎవరికి తెలియకుండా మీరు మాట్లాడుతున్నా. ఓకే సరే మోసం చేయకరు. నేను చెప్పను ముసలి ఉన్నారు కదా అది మీ తమ్మునికి అప్పచెప్పుదాం. వాడే చూసుకుని నీకు సంబంధం లేదు. నీకు ఎందుకు ఆ టెన్షన్ మళ్ళీ లేదు. అసలే మంచిగా లేదన్నా. ఏం కాదన్నా తెలియదన్నా. అది కదన్నా మనకు 20 ఇస్తానంటాడు. వానికి భూమి వచ్చేటట్టు ఎక్కువ చేసి వాళ్ళ అమ్మ నాన్న వానికి దోలుదాం అయిపోతుంది. ఆయన టెన్షన్ లేకుండా వాని కాడ 10 ఈయన కాడ 20 తీసుకుందాం. మనకు 30 తీసుకుందాం. మన సరే తమ్ముడు ఓకే నీకు సపోర్ట్ ఇస్తా. పలు మస్తుగా ఓకే రైట్ ఓకే సాయంత్రం నుంచి కలుస్తాను. ఓకే తమ్ముడు తప్పకుండా ఓకే తప్పకుండా సాయంత్రం తప్పకుండా కలుస్తాను. అన్ని పని మొత్తం మంచిగా సరే అన్న. నువ్వు ఇంత బాధగా చెప్పినావు నీకెళ్ళి మాట్లాడుతున్నా సర్పంచ్ సాబ్. ఓకే ఓకే అవును సర్పంచ్ తమ్ముడు ఇలా డబ్బులు అంటే విలువ లేదు నిజంగా లేదు. లేకుంటే వీడు 50 అంటాడు వాడు 1,00,000.